తండ్రి మరణించిన ఏడాదికి ఎమ్మెల్యే లాస్య నందిత మృతి. అసలు ఏం జరిగిందంటే, ఎమ్మెల్యే లాస్య నందిత కార్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, లాస్య నందిత వాళ్ళ నాన్న ఎలా చనిపోయారు, ఆమె రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న లాస్య నందిత స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. వెనుక సీట్ లో కూర్చున్న లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకుని ఉండుంటే ప్రాణాపాయం తప్పేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్య నందిత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో నార్కెట్పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లటంతో ఓ హోంగార్డు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదం జరిగి 10 రోజులు గడవక ముందే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు. తండ్రి సాయన్న కోరిక మేరకు లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పికెట్ 4వ వార్డు నుంచి సభ్యురాలుగా పోటీ చేసిన ఆమె పరాజయం చెందారు. బీటెక్ చదివిన ఆమె 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె మరోసారి కవాడిగూడ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతేడాది ఫిబ్రవరి 19న ఆమె తండ్రి కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మరణించారు. దీంతో 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్య నందితకు కంటోన్మెంట్ టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో 17,000కు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 3 నెలల్లోపే ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.